మనిషి పుట్టుక కంటే ముందు నుంచి కూడా జంతువులు నివసిస్తున్నాయని చెప్పి చరిత్రలో చెప్తూ ఉంటారు. అయితే మనిషి తయారు చేసిన జంతువుల్ని మీకు కొన్ని ఫొటోస్‌ని ఎండింగ్‌లో ఇస్తా. వాటిని గెస్ చేయండి. ఏ యానిమల్ క్రాసింగ్ ద్వారా జంతువులు పుట్టి ఉంటాయో మీరు గెస్ చేసి చెప్పండి. అయితే ఇవాల్టి డేకి స్పెషల్ ఏంటంటే వరల్డ్ యానిమల్ వెల్ఫేర్ డే అంట. అక్టోబర్ 4వ తారీఖున ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటి అంటే కొన్ని డొనేషన్స్ని కలెక్ట్ చేసి యానిమల్స్ని సేవ్ చేస్తున్నారు. అంతరించిపోతున్న జంతువుల్ని కాపాడడం. సో యానిమల్ లవర్స్ అందరికీ ఈ డే అనేది కొంచెం ప్రత్యేకమనే చెప్పాలి. కొన్ని ఇన్సిడెంట్ చూస్తుంటే ఈ డే కొంచెం అవేర్నెస్ చాలా అవసరం అనిపిస్తుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కామన్గా జరుగుతున్న విషయం ఏంటి, పులులు తోడేళ్ళు వచ్చి జనారణ్యంలో తిరుగుతుండడం వల్ల వాళ్ళు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అంటే అవి ఉండే ప్లేస్ని మనం ఆక్రమించినప్పుడు మరి అవి ఎక్కడికి వస్తాయి, మనం ఉండే ప్లేస్కే కదా వచ్చేది. తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ కానీ దాని అర్థం ఏంటి అంటే జంతువులు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాయి అంటే మీ ప్లేస్లో మీరుండండి, మా ప్లేస్లో మేము ఉంటామని చెప్పాలనుకుంటున్నాయి అనుకుంటా. జ్ఞానేంద్రియాలన్నీ సరిగా పనిచేస్తున్న మనుషులే తప్పు చేస్తున్నప్పుడు ఆ జంతువులు మూగజీవులు తప్పు చేయడంలో తప్పు లేదనిపిస్తుంది ఒక్కొక్కసారి. సరే ఇప్పుడు విషయానికొస్తే మన ఇంట్లో మన చుట్టూ ఉండే జంతువులు ఎంతకాలం నివసిస్తాయో మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు తెలిసిన అంటే వాటి లైఫ్ స్పాన్ ఎంత ఉంటుందో మీకు చెప్తా చూడండి. డాగ్స్ 10 to 13 ఇయర్స్ ఉంటాయి. ఏవైనా సరే వాటి బ్రీడ్ని బట్టి ఉంటాయి. ఇది మీరు గుర్తుంచుకోండి. క్యాట్స్ వచ్చేసి 12 to 14 ఇయర్స్ బతుకుతాయంట. ర్యాబిట్స్ 5 to 10 ఇయర్స్, షీప్స్ 10 to 20 ఇయర్స్, చికెన్స్ 5 to 10 ఇయర్స్, పిగ్స్ 15 to 20 ఇయర్స్, కౌస్ 15 to 20 ఇయర్స్, డక్స్ 5 to 12 ఇయర్స్, గోట్ 15 to 18 ఇయర్స్, బఫెలో 45 ఇయర్స్. నిజంగా నేనైతే ఎప్పుడు ఆలోచించలేదు మనకు పాలిచ్చే గేదెలు ఎన్ని సంవత్సరాలు బతుకుతాయి, మనం ఏం చేయకుండా ఉంటే అనే ఆలోచన అప్పుడప్పుడు నాకు వచ్చేది కానీ అంతగా ఆలోచించలేదు. వాటి లైఫ్ స్పాన్ 45 ఇయర్స్ అంట. ఇంకా మన గజరాజు ఇండియన్ ఎలిఫెంట్ అయితే 70 ఇయర్స్ బతుకుతుందంట. ఆఫ్రికా ఎలిఫెంట్ మన ఎలిఫెంట్స్ కంటే తక్కువ 50 ఇయర్స్ బతుకుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఫాక్స్ వచ్చేసి 14 ఇయర్స్, జిరాఫీ వచ్చేసి 28 ఇయర్స్, బ్యాట్ వచ్చేసి 15 ఇయర్స్, బియర్ వచ్చేసి 34 ఇయర్స్, క్యామిల్ వచ్చేసి 40 ఇయర్స్, నెక్స్ట్ డియర్ వచ్చేసి 25 ఇయర్స్, డాంకీ వచ్చేసి 50 ఇయర్స్, మౌస్ వచ్చేసి 4 ఇయర్స్. కామన్గా యానిమల్స్కి మన లైఫ్కి ఒక కనెక్షన్ తోటి ఒక స్టోరీ కూడా ఉండేది. ఒకసారి ఒక దేవుడు ప్రత్యక్షమయ్యి ఒక్కొక్క దానికి ఒక్కొక్క జీవితకాలం ఇస్తే మనిషి దానికి ఒప్పుకోకపోతే అప్పుడు దేవుడికి కోపం వచ్చి నువ్వు కుక్కలాగా కొంతకాలం కష్టపడు, గాడిదలాగా చాకిరీ చెయ్యి 50 సంవత్సరాలు, ఆ తర్వాత నువ్వు 100 సంవత్సరాలు అన్ని కష్టాలు అనుభవించి 100 సంవత్సరాలకి నీకు చావు వస్తుందని మన ఆయుష్ని పెంచిందంట దేవుడు. ఆ స్టోరీ నేను ఒకసారి విన్నా. ఆ స్టోరీ మీలో ఎంతమందికి తెలుసో అది కూడా కామెంట్ చేయండి. నేను చెప్పా కదా లాస్ట్లో ఉన్న ఫొటోస్లో మీరు గెస్ చేయండి అని. మనిషి క్రియేట్ చేసిన యానిమల్స్ ఇవన్నీ కూడా. సో ఇది లైగర్, నెక్స్ట్ ఇగో ఇది ఒకటి చూడండి. ఇది నాకు తెలిసి జీబ్రాకి హార్స్కి క్రాస్ బ్రీడ్ అనమాట. అసలు లైగర్ మూవీలో ఆ డైలాగ్కి నిజంగా జరిగిన విషయాలకి కనెక్షన్ ఉందనే సంగతి నాకు తర్వాతే అర్థమైంది. లయన్కి టైగర్కి కలిసిన క్రాస్ బ్రీడ్ని లైగర్ అంటారంట. చూడండి మీకు ఇందులో ఏది కొత్తగా తెలిసినా కూడా దాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.